అందరికీ నమస్కారం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అబ్బో, తెలుగు టెలివిజన్ను ఒక ఊపు ఊపేసిన సీజన్ ఇది. డ్రామా, ఎమోషన్స్, ఊహకు అందిన ట్విస్టులు, అసలు లోపలేం జరిగిందో అన్నింటినీ మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దాం. ఇక ఈ సీజన్ గురించి మాట్లాడగానే మనందరి మైండ్లో వచ్చేది ఒకే ఒక్క ప్రశ్న: ఎవరు గెలుస్తారు? ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరు? ఆ ట్రోఫీని ఎవరింటికి తీసుకెళ్తారు? కరెక్టే కదా? అయితే ఆ ప్రశ్నకు సమాధానం వెతికే ముందు అసలు ఈ ఆటను ముందుండి నడిపిస్తున్న కెప్టెన్ ఎవరో చూద్దాం. ఏ సీజన్కైనా హోస్టే కెప్టెన్. మన బిగ్ బాస్ షిప్కైతే ఆయనే కెప్టెన్, ఆయనే కింగ్. మన్మధుడు కింగ్ అక్కినేని నాగార్జున. అసలు ఆయన హోస్టింగ్ ఈ సీజన్కి ఎంత పెద్ద ప్లస్ పాయింట్ అయిందో ఇప్పుడు చూద్దాం. నిజంగా కింగ్ నాగార్జున ఈ షోకి బ్యాక్బోన్ లాంటివారు. ఆయన స్టైలే వేరు కదా. ఒక పక్క గొడవలు పడుతుంటే స్ట్రిక్ట్గా క్లాస్ పీక్తారు, అదే సమయంలో ఎవరైనా ఎమోషనల్ అయితే ఒక తండ్రిలా, ఒక ఫ్రెండ్లా ఓదారుస్తారు. అబ్బా, ఆ ఎమోషన్ను, ఎంటర్టైన్మెంట్ను ఆయన బ్యాలెన్స్ చేసే తీరుందే అద్భుతం. అందుకే కదా వీకెండ్ వచ్చిందంటే చాలు నాగ్సర్ ఎపిసోడ్ కోసం మనమంతా ఎంతగా ఎదురుచూస్తాం. సరే, మన కింగ్ గురించి మాట్లాడుకున్నాం. మరి అసలు ఆట ఆడుతున్న ఆటగాళ్ల సంగతేంటి? వాళ్ళు లేకపోతే ఈ డ్రామా, ఈ ఎంటర్టైన్మెంట్ ఏదీ ఉండదు. ఈ సీజన్ను ఇంత ఇంట్రెస్టింగ్గా మార్చిన ఆ కీలకమైన ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్, ఇంట్లో నవ్వుల హంగామా సృష్టించడానికి వచ్చిన జబర్దస్త్ కమేడియన్ ఇమాన్యుయల్. మనందరికీ జబర్దస్త్ షోతో బాగా పరిచయమే కదా ఇమాన్యుయల్. తన కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. హౌస్లో ఎంత సీరియస్ గొడవ జరుగుతున్నా సరే ఈయన ఒక్క పంచ్ వేశాడంటే చాలు, మొత్తం వాతావరణమే మారిపోతుంది. టెన్షన్ అంతా మాయం. అదే ఇమ్మాన్యుయల్ స్పెషాలిటీ. ఇక నెక్స్ట్, తన నటనతో, ముఖ్యంగా తన ఎమోషన్స్తో అందర్నీ అట్రాక్ట్ చేసిన తనుజ పుట్టస్వామి. టీవీ సీరియల్స్ చూసేవాళ్లకి తనుజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హౌస్లోకి వచ్చాక తను ఒక ఎమోషనల్ పవర్ హౌస్ అనిపించుకుంది. తన మనసులో ఏది ఉంటే అది బయటకి చెప్పేస్తుంది, దాచుకోవడం తెలీదు. అదే తన బలం. కానీ కొన్నిసార్లు అదే తనని ఇబ్బందుల్లోకి నెట్టింది కూడా. అదే గేమ్ మరి. ఇక ఇంకొక ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్, మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఫ్లోరా సైనీ. ఈమె తన స్ట్రాటజీలతో గేమ్కు మంచి మసాలా యాడ్ చేసింది. చాలా ఫిల్మ్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ తన గేమ్ ప్లేలో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ప్రతి చిన్న డీటెయిల్ని గమనిస్తుంది. ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ సైలెంట్గా ఉండి అబ్జర్వ్ చేయాలో ఫ్లోరాకి బాగా తెలుసు. తనదొక సైలెంట్ కిల్లర్ గేమ్, చాలా స్ట్రాటజిక్గా ఆడుతుంది. వీళ్లే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. టాస్క్లొస్తే అస్సలు తగ్గని కొరియోగ్రాఫర్ సృష్టివర్మ, తన మాటలతోనే మాయ చేసే రీతూ చౌదరి, సీనియారిటీతో గేమ్ను డీకోడ్ చేసే భరణిశంకర్, ఇక తన జానపద పాటలతో హౌస్ని ఒక ఊపూపిన రాము రాథోడ్. ఇలా ఒక్కొక్కరు ఒక్కో స్పెషాలిటీతో ఈ సీజన్కి అసలైన కిక్కిచ్చారు. సరే, ప్లేయర్స్ గురించి చూశాం. ఇప్పుడు అసలు మ్యాటర్కొద్దాం. బిగ్ బాస్ హౌస్ అంటేనే డ్రామా, ఫైట్స్, కాంట్రవర్సీస్. ఇక ఈ సీజన్లో అయితే వీటికి అస్సలు కొదువేలేదు. హౌస్ని షేక్ చేసిన కొన్ని మేజర్ ఫైట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. నామినేషన్స్ వచ్చాయంటే చాలు హౌస్లో టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ సీజన్లో అయితే అసలు తగ్గేదేలే అన్నట్టు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. నువ్వు టాస్క్లు చీటింగ్ చేశావు, అన్ఫేర్గా ఆడేవాని ఒకరు అంటే, ఇది గేమ్, గెలవడానికి ఏదైనా చేస్తా, నా స్ట్రాటజీ నా ఇష్టం అని ఇంకొకరు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అంతే, ఆ ఒక్క గొడవతో హౌస్ మ్యాట్స్ 2 గ్రూపులుగా విడిపోయారు. అందులోనూ ఒక కంటెస్టెంట్ అన్న ఈ ఒక్క మాటైతే అగ్గిలో పెట్రోల్ పోసినట్టయింది. ఈ డైలాగ్ సోషల్ మీడియాలో కూడా భయంకరంగా వైరల్ అయింది. నిజంగా హౌస్లో గ్రూపులున్నాయా లేదా అనే డిబేట్కి ఇది ఫుల్ కిక్ ఇచ్చింది. ఈ ఒక్క మాట చాలు హౌస్లో డైనామిక్స్ ఎంత కాంప్లికేటెడ్గా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి. సరే, ఈ గొడవలు, డ్రామా అంతా ఒకెత్తు, కానీ బిగ్ బాస్ అసలు మజానే ట్విస్ట్లో ఉంటుంది. ఒక్కసారిగా గేమ్ని తలకిందులు చేసే మలుపులుంటాయి కదా, అలాంటివి ఈ సీజన్లో చాలానే ఉన్నాయి. మరి ఈ సీజన్ గతిని మార్చేసిన ఆ కీలకమైన ట్విస్ట్లు ఏంటో ఇప్పుడు చూద్దామా? అందులో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది ఆ సర్ప్రైజ్ కెప్టెన్సీ టాస్క్ గురించి. అబ్బా, ఏం టాస్క్ అది! అందరూ ఒకరు గెలుస్తారు అని ఫిక్స్ అయిపోతే రిజల్ట్ మాత్రం కంప్లీట్ రివర్స్. ఆ ఒక్క టాస్క్తో హౌస్లోని ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. ఫ్రెండ్స్ శత్రువులయ్యారు, శత్రువులు ఫ్రెండ్స్ అయ్యారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే, అస్సలు పడని ఇద్దరు ప్రత్యర్థులు సీక్రెట్గా ఒక డీల్ కుదుర్చుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసి హౌస్లో స్ట్రాంగ్ అనుకుంటున్న ఒక ఫేవరెట్ కంటెస్టెంట్ని టార్గెట్ చేశారు. తమ పవరంతా ఒకటి చేసి ఆడారు. అంతే, ఎవరూ ఊహించని విధంగా విన్నయ్యి హౌస్లో పవర్ బ్యాలెన్స్ని మొత్తం మార్చేశారు. ఒకే దెబ్బకు గేమ్ రివర్స్. ఇదంతా హౌస్ లోపల జరిగే ఆట.
మరి బయట మనలాంటి ప్రేక్షకుల సంగతేంటి? సోషల్ మీడియాలో నడుస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అసలు ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మొత్తం బిగ్ బాస్ గురించే. ఒక కంటెస్టెంట్నేమో ఓ రేంజ్లో ట్రోల్ చేస్తుంటారు, ఇంకొక కంటెస్టెంట్కేమో ఫ్యాన్ ఆర్మీలు కవచంలా నిలబడతాయి. నిజం చెప్పాలంటే ఈ ఆన్లైన్ డిస్కషన్స్ ఓటింగ్ మీద కూడా గట్టిగానే ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, కాదంటారా? ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్స్ ఏంటో తెలుసా? ఆ సీక్రెట్ అలయన్స్ అనేది ఒక మాస్టర్ స్ట్రోకా లేక వెన్నుపోటా? తనుజ ఎమోషన్స్ రియలా లేక ఫేకా? అసలు హౌజ్లో జెన్యూన్గా గేమ్ ఆడేదెవరు? వైల్డ్ కార్డ్ ఎంట్రీల వల్ల గేమ్ మారిందా? అబ్బా, ఇలాంటి ప్రశ్నలతో ఆన్లైన్లో ఫుల్ డిబేట్స్ నడుస్తున్నాయి. ఈ చర్చలు, డిబేట్సు అన్నీ బానే ఉన్నాయి, కానీ ఫైనల్గా గేమ్ని డిసైడ్ చేసేది మాత్రం మన ఓటు. అవును, మన ప్రేక్షకుల ఓటు. ప్రతి ఒక్క ఓటు చాలా విలువైంది. మన ఓటే మనకు నచ్చిన కంటెస్టెంట్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మరి ఇదంతా చూశాక మీకేమనిపిస్తోంది? ఈ సీజన్ 9 టైటిల్ ఎవరు గెలవాలి? మీ మనసులో విన్నరెవరు? అసలు వాళ్లే ఎందుకు గెలవాలి అని మీరనుకుంటున్నారో ఇప్పుడే వెంటనే కింద కామెంట్స్లో చెప్పేయండి. మీ అభిప్రాయమేంటో తెలుసుకోవడానికి నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.